ఫ్రెండ్స్, 10థ్ క్లాస్ కాదు, డిగ్రీ కూడా కాదు, కేవలం ఇంటర్మీడియట్తోనే రైల్వేలో పర్మనెంట్ జాబ్, 45,000 శాలరీ, ఒకటే ఎగ్జామ్. ఈ వీడియో మిస్ అయితే మాత్రం చాలా పెద్ద ఛాన్స్ మిస్ అయినట్టే. రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ముందుగా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ డేట్ 29th జాన్యువరి. ఈ యొక్క వేకెన్సీస్కి ఎవరు అప్లై చేయొచ్చు అంటే ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఐసోలేటెడ్ కేటగిరీస్ ఉంటాయి కదా రైల్వే శాఖలో, ఆ యొక్క ఐసోలేటెడ్ కేటగిరీస్కి సంబంధించి వివిధ రకాల ఉద్యోగాల్ని నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకి సంబంధించి ఇక్కడ మనకి టోటల్గా 312 వేకెన్సీస్నైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అన్ని క్యాస్ట్ల వారికి వేకెన్సీస్ ఉంటాయి కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వారైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చన్నమాట. అయితే నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు అంటే చీఫ్ లా అసిస్టెంట్, అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్, జూనియర్ ట్రాన్స్లేటర్స్, సీనియర్ పబ్లిక్ ఇన్స్పెక్టర్, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్, సైంటిఫిక్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3, సైంటిఫిక్ సూపర్వైజర్ లేదా ఎర్గనామిక్స్ అండ్ ట్రైనింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ విధంగా మనకి వివిధ రకాల ఉద్యోగాల్ని నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయితే చేస్తున్నారు. ఈ వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ అర్హతతో మనము ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి జాబ్స్కి మనము అప్లికేషన్ అనేది చేసుకోవచ్చన్నమాట. ఈ జాబ్స్కి సంబంధించి మీకు లెవెల్ 2 ప్రకారం అన్ని ఎలవెన్సెస్ కలుపుకుంటే 45,000కి పైగానే శాలరీ వస్తుంది. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి జాన్యువరి 1, 2026 కల్లా మీకు మినిమం 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ అభ్యర్థులు ఓసీ వాళ్లైతే 30 ఇయర్స్ వరకు, ఓబీసీ అభ్యర్థులైతే బీసీ వాళ్లైతే 33 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్లైతే 35 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లో వాళ్లే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నోటిఫికేషన్ అనేది మిస్ చేయకండి. మిగతా ఉద్యోగాలతో మనకి కంపారిజన్ చేసి చూస్తే ఈ జాబ్స్ కొంచెం తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఈ యొక్క జాబ్స్కి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే కేవలం మీకు ఒకే ఒక్క సింగిల్ సీబీటీ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసేసి ఈ వేకెన్సీస్కైతే సెలక్షన్ చేస్తున్నారు. ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు. ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి అనేది ఇక్కడ మీరు డీటెయిల్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు. కేవలం ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామినేషన్లో మీరు మంచి స్కోర్ సాధిస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అంటే ప్రొఫెషనల్ ఎబిలిటీ నుంచి. చివరికి 50 క్వశ్చన్స్ అడుగుతారు. 50 మార్క్స్ జనరల్ అవేర్నెస్, 15 క్వశ్చన్స్, 15 మార్క్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్. సో ఈ విధంగా మీకు 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్కు, ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 నెగటివ్ విధానం అనేది ఉంటుంది. సో మీకు డీటెయిల్డ్ సిలబస్ కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. ప్రొఫెషనల్ ఎబిలిటీ అంటే ఏం లేదు, మీకు క్వాలిఫికేషన్కి రిలేటెడ్గా టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారన్నమాట. సో ఆ విధంగా ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత మీకు డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈ యొక్క వేకెన్సీస్కైతే సెలక్షన్ అనేది చేస్తున్నారు. అయితే ఈ యొక్క వీడియోలో మీకు ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 ఉద్యోగాల గురించి మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 ఉద్యోగాలకి ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది, అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. మిగతా ఉద్యోగాలకి ఏంటి అంటే మనకి క్వాలిఫికేషన్ అనేది మనకి పెద్దగా మనకిచ్చారు కాబట్టి సో మిగతా ఉద్యోగాలనైతే స్కిప్ చేయండి. ఇక్కడ మీకు పబ్లిక్ ప్రాసిక్యూటర్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి కదా, దానికి ఏంటి అంటే మీరు గ్రాడ్యుయేషన్తో పాటు లా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. సో మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే ఆ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోండి. ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి సంబంధించి ఏదైతే జాబ్స్ ఉన్నాయో వాటికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి. విత్ సైన్స్ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అని చెప్పేసి ఇచ్చాడు కాబట్టి ఇంటర్లో ఎవరైతే ఎంపీసీ అనేది ఎవరైతే చేసుంటారో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సో ఇంటర్లో ఎవరైతే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అనేది ఒక సబ్జెక్టుగా చదివి ఉంటారో సో వాళ్లు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చన్నమాట. అంటే ఇక్కడ మీరు ఆ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అంటే ఇంటర్లో ఎంపీసీ వాళ్లు చదివి ఉంటారు, అలాగే బైపీసీ వాళ్లు చదివి ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది.
వీళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా పర్వాలేదు, మీరు జస్ట్ క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్ని నోటిఫికేషన్లో జోన్ల వారీగా కూడా ఇచ్చారు. మన సౌదర్న్ రైల్వేకి సంబంధించి మన సికింద్రాబాద్ జోన్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి మీకు గనక ఎలిజిబిలిటీ అని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఈ జాబ్స్కి సంబంధించి మనకి పోస్టింగ్ వచ్చేసి ఆల్ ఇండియా వరిగా అయితే ఉంటుంది. మీరు ఎక్కడైతే అప్లై చేస్తారో ఆ జోన్ పరిధిలో నీకు ఫస్ట్ పోస్టింగ్ ఉంటుంది. తర్వాత మీరు ఎక్కడికైనా జాబ్ అనేది ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవచ్చన్నమాట. ఫ్రెండ్స్, ఇవి రైల్వేలో పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి ఈ నోటిఫికేషన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకండి. అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.